బారు బారు నేను వచ్చాను నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోయినా కళ్ళారా చూశారు కాబట్టి నమ్మి తీరాలంతే. ఓ వైజాగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఏంటి? మాటలు మాత్రం సూపర్ గా చెప్తావయ్యా. మొత్తానికి నిశ్చితార్థానికి ఎగ్గొట్టేశావు. అది పనా పాట అన్నీ చుట్టేసి వస్తాడు నారదుల్లాగా. మీరు అన్నది నిజం అవుద్దండి. ఒకవేళ అవ్వపోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. ఇవి మాత్రం బాగా చెప్తావు. కచ్చికాయలు సీత ఎలా ఉంది అన్నయ్య గారు? అది సీత బాగుంటుంది. ఒకవేళ బాగోపోయినా అది సీత కాబట్టి బాగుండి తిడుతుంది అంతే. ఇదిగో ఈ చలాకితనమే సేద్ది కూడా. ఎంతైనా తమ్ముడు కూతురు కదా. కచ్చికాయ తింటావేటే? ఎలా పెరగాల్సిన పిల్లరా? ఎప్పటికైనా సరే దాని ఆస్తి దానికే ఇచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆఖరిలో దాని దగ్గరే ఉండిపోవాలన్నదే నా కోరిక. కానీ సీతను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ముసలోడు పట్టుదల. ఈడా ఉద్యోగం అని తాడు బొంగరం ఎక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ సీతను ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తారని కాళ్ళు చేతులు ఆటలేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కూడాను. అబ్బే ఆ మనుషులు మారరండి. బతుకు తెరువు తెలియక నీ రూపాయలు లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేకపోతే ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం. ఏది మంచి ఏది చెడు అంటే ఎక్కడ తెగుద్ది? 1,00,000 కోట్లు స్కామే జరిగిపోయిందని పేపర్లో అయితే వీటి గురించి పట్టించుకోవా, వాళ్ళ కోపాల పౌరుషాల గురించి పట్టించుకోవా? మారిపోయినాయండి రోజులో కవు మారిపోయినాయి. ఇప్పుడు అంతా విజన్ ఉండాలి. అందుకే వాళ్ళు అలాగున్నారు, మనం ఎలాగున్నాం. చెప్పాను మా తమ్ముడికి సెలెక్ట్ చెప్పినట్టు, ఓరు బాబు వద్దురా మనకు సంబంధం అంటే విన్నాడా? ఏమైంది? అదిగో సీత పుట్టింది, వాళ్ళ అమ్మా నాన్నని మింగేసింది. ఇప్పుడు చెప్పమంటారా? దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. వదిలేండి. అలా అని చెప్పి మా రేలంగా అన్నయ్య గారిని పెళ్లికి పిల్లడం మానేస్తారా ఏంటి? ఏటది? ఆహ్వాన పత్రిక. అదే పట్టుకెళ్ళవా? సీత నెమ్మదిగా నెమ్మదిగా. ఈ శుభలేఖ ఎవరిదే? చాలా ఖరీదుగా కనపడుతుంది. ఎంత అయిందో గాని. ఈ శుభ్లకి ఎవరిదో నీకు తెలుసు. అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాడుతున్నా కదా. ఏంటి మీదరు? నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు. ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్ర భాషలు ఎవరితోనూ పంపిస్తే వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోతుంది, మన ఇంట్లో అవట్లేదని నీకు బాధగా ఉంది కదా అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే. అన్ని ఎలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? పుట్టిన 3 నెలలకే అమ్మా నాన్న చనిపోతే సొంత తమ్ముడు కూతురు అని కూడా చూడకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. చిన్ని కాలేజ్ సీట్ కోసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్తారేమోనని వాళ్ళ ఇంటికి వెళ్తే పరాయి వాళ్ళ పెద్దోడిని 4 గంటలు నిలబెట్టారంట. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఎప్పుడైనా మన మనుషులా చూసారా? పోనీ లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చీర పట్టుకొచ్చింది, ఏం నగలు పట్టుకొచ్చింది, ఎవడికి కావాలంట? పెదోడా పెదోడా, ఇదిగో ఆయన వచ్చారు. ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. ఏ రా, ఇక్కడే ఉన్నావా? బెజవాడ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిదేంట్రా, మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు. నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయవాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం. వాళ్ళ ఎక్స్ట్రాలను అయినా వాళ్ళ లిస్టులో నేను ఎప్పుడో తీసాను. మంచోడ్రా బాబు, లిస్టులో తీసేయడాలు మాటలదేముందిరా, మనుషులు ముఖ్యం. కానీ అలా కాదు కానీ మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్ళిలో నుండి చెప్పండి, మేము ఇద్దరం వెళ్తాం. ఏయ్ మేము వెళ్ళాం. చూసారా, వాడు నా పెద్ద కొడుకు, అందుకే వెళ్ళనన్నాడు. వాడు నేను ఒకటే. ఏట్రా, చిన్నోడు ఉన్నాడుగా, ఆడిని పంపిద్దాం. వాడిని పంపించండి. వాడికి ఆ మందకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది.
మామూలు టైంటాలు కదరా బాబు వీళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి బా ఎవరికి పని ఉందో లేదో తెలియదు కానీ అందరికీ ఆడావిడే భోజనాలు చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. వస్తావా? ఏరా నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు ఏ మొహమాట నువ్వును రా లే. అమ్మాళ్ళు రాలేదా? రాలే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడ? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందరూ నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవా? సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సరనాంధ్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అందరూ నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తాను నాకే తెలియదు. ఏమిటో అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో మాస్టర్ ఓ సిగరెట్ అగ్గిపెట్టి ఆడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడికి ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం పిరికి లోకం. ధైర్యం కోసం దమ్ము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు. అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి. వెళ్ళి ఖర్చీస్లో ఉంది. వెళ్ళి కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. ఓ రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు.
చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. తాజా జాంకాయలండి అబ్బా రైటే బాగుంది. జాంకాయలు. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకుని దాంతో ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఏంటండి? వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడిచ్చాడు. తాజా జాంకాయలండి. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోరు మూయరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రో, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయట ఉన్నారు మొత్తం. నాగమణి పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడి గుడ్లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వచ్చే బాగుండం వచ్చాడు. రాకెక్కడ పోతానే. అబ్బబ్బబ్బ, వదలరా. సన్నబడిపోయి తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురికెత్తా నాకు. అయ్యో, వదరు. చూడు 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 ఆయన చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటుంది బా, అన్నారం ప్రసాదం. ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. బిస్కెట్ బిస్కెట్ 23 బిస్కెట్ 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 బిస్కెట్. ఇదే మన కోచ్, రండి. ఏమా అది టివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే నేనే. పెళ్ళికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికీ చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. సరే ఏమండి ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది నేను, బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. కాంపిటీషన్ నిజంగానే పాడేస్తుంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. మొత్తం చూడే. నేను చేతికిస్తే కానీ తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. వచ్చి నేను చంపేసి ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. అయ్ బాబా, ఊరికి చంపేస్తాను. బాగుంటుంది. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులైంది సార్, ఇప్పుడే మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. సార్, అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నర్మయ్ నేను అంటాను, నువ్వు అన్నాను తెలిసిందనుకో ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుంద టైపా. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడీ వెళ్ళిపోయినా చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? బీచ్ ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలేను, నా గురించి ఎందుకు మర్చిపోయా? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు. నువ్వు అప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారు, ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనీ ఇలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది? ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు.
నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో హా? చిన్నోడా పెద్దోడా ఎవర్రా? నాకెవరు లేరు. నాకెవరు లేరు. ఆహా, ఏడుపు మొగం ఏంటే? ఇట్రా చూడు చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావా ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తర్వాతే అందరూ. ఏంటే నేను చూడను. చూడు ఎలా కనిపిస్తున్నావు. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోగల నేనేం ఏడవట్లేదు. ఏడుస్తూ పోటు చిరిగిపోతుంది. కూర్చోండి నాన్న, కూర్చోండి ఒక నిమిషం. ఏటే? ఒక విషయం చెప్పాలి నాన్న, చాలా ఇంపార్టెంట్ విషయం. మన రేలగి మావయ్య వాళ్ళ కూతురు ఉంది కదా, తనకి మా అత్త మామ ఓ మంచి సంబంధం చూశారు. అన్నవరం వెళ్ళాం కదా, అప్పుడు చూశారు. చాలా మంచి సంబంధం. మళ్ళీ నేను యూఎస్కి వెళ్ళే హడావిడిలో బిజీ అయిపోతాను, అందుకే మీకు మరీ మరీ చెప్పి అప్పగిస్తున్నాను. దగ్గరుండి చూసుకోండి, సరేనా? ఇంకోటి, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్పేకండి. నానముంది కదా, ఆవిడకి చెప్పండి, మేనేజ్ చేస్తుంది. గొప్పోళ్ళే బాబు మీ వాళ్ళు. సంబంధం అనేసరికి ఎందుకు ఇలా కింద మీద పడిపోతారు? పైగా ఎవరికి? ఆ రేలంగోరికి పోయిపోయి వాళ్ళకే ఎవరినంటే నవ్వుతారు. ఊరుకో. ఇదిగో రాత్రి పడుకునేటప్పుడు రేపు బాగుంటుందని ఆశతో, తెల్లారు లెగ్గని ఊరు బాబు అవంతరం వెళ్ళారని భయంతో ఇలా భయానికి ఆశకి మధ్య కొట్టుకుంటూ ఉంటారు. 360 రోజులు చక్కెరలో పడి తిరుగుతూనే ఉంటారు. మన తిరిగి వాళ్ళం కాదు, తిప్పి వాళ్ళం. అది వాళ్ళకి మనకున్న తేడా. హ్యాపీకి వెళ్ళి కాపురం చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు? మీరు మరీ నాన్న లోపల ఇంత జలసి పెట్టుకుని బయట భలే కవర్ చేస్తున్నారు. అయినా ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు ఈ మధ్య? ఏం చేస్తున్నాము? హెల్పే కదా. నేనెంతో తను అంతే. ఏం చేయగలుగుతారో చేయండి, సరేనా? ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా? రే నీకు విషయం తెలుసా? 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే 3 రోజుల గంటలో పడ్డాయి. నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందిరా. ఎన్నిసార్లు వెళ్తారా? ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రేయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రేయ్ నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు. మాట్లాడుకుంటా కూర్చుంటా. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా. ఏ నీకు తెలీదా? అనిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబుని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు ఏదో కొట్టేశాడు. బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు. బాబంటే కొట్టాడా? నా మొక్కలు చూద్దాం రా. నీ మొహం చూడలేక నా బాల్యం ఎప్పుడు వచ్చాడు రా? రే మావాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు. సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే. మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదాలని. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని దీన్నే దీన్నే దీన్నే. నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి కుయ్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వు వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా రైట్. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే, పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి.
మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వయ్యారాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర అలా ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి, ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తావా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేసాడా? వస్తే రాని నాకు భయం ఏంట్రా మీరందరూ ఉండగా. మన దగ్గరికి అదే ఆడు బండి దగ్గరికి వెళ్తున్నాడు. అడు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా అని కెలక్కరా బాబు. ఏంట్రా ఫిగరా బాగుందిరా. ఇంట్లో మీ అన్నయ్యకి ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం, దేనికి భయం? ఇదే కదా అనమన్నాడు, ఇదే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా ఎదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి, ఊరికి బిగ్ బాబులా తయారాడు తైతుడు. రేయ్, మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడు పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా, పళ్ళేసుకుని నవ్వేటానా? నవ్వేట నువ్వేట్రా పళ్ళతో కొబ్బరిగా వచ్చేస్తావా? కొట్టేది ఈడి కొట్రా, ఈడి కొట్రా, ఈడి కొట్రా చూద్దాం. ఆడి కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబోయ్. ఆడు మీకు తగిలేడా, మీరు ఆడిని తగిలించుకున్నారా? మరి ఎందుకు నవ్వారా? సరదాగా అలాగా సరదాగా నవ్వావా? సరదాగా తొక్క నీ యబ్బ. ఏరా పరిగెట్టిన ఆపేసామే, పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు, మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాను నా కొడుకు, తాళ్ళగా ముంచుకెళ్దాం రా. తూర్పు పెట్టురా. తూర్పా? తూర్పేటి అటే? నువ్వు ఎటు వెళ్తే అటేనంటరా. రే సిరినేడు గాంధీ ఆడోడు ఆడు నాలాంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహారిని అక్కడ గోప పాల్గొట్టేస్తా ఉంటాడు. స్ట్రైట్ కరెక్ట్ తిన్న ఉంచురా.